హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షాన్వీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవి నవరాత్రుల్లో నేను రెండో రోజు నైవేద్యంగా దధ్యోజనాన్ని పెట్టుకుంటున్నాను. ఎటువంటి హడావిడి లేకుండా త్వరగా సింపుల్గా అయిపోయి ఈ దధ్యోజనాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. నేను ఇక్కడ ఒక కప్పు ఉడికించుకున్న రైస్ తీసుకుని ఇదిగోండి గ్లాసులో ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకుంటున్నాను. అన్నాన్ని ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు రైస్కి 1.5 కప్పు పెరుగు వేసుకుని మొత్తం అన్నం అంతా కలిసేలాగా, పెరుగు అన్నం కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం రైసు పెరుగు కలిసిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని గుప్పుడు వేరుశనగ వేసుకొని ఈ విధంగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 2 ఎండుమిరపకాయ ముక్కలు వేసుకొని ఒకసారి వేపుకోవాలి. తరుక్కున్న 4 పచ్చిమిరపకాయ ముక్కలు, గుప్పెడు కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఈ తాలింపుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం ముందుగా దంచి పెట్టుకున్న మిరియాల పొడి, వేరుశనగ గుళ్ళు, కొంచెం సాల్ట్ వేసుకో. అంతేనండి, హడావిడి లేకుండా సింపుల్గా దద్దోజనం రెడీ అయిపోయింది. దేవి నవరాత్రుల్లో రెండో రోజు నైవేద్యంగా దద్దోజనాన్ని నేను సమర్పిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. ఇలాంటి సింపుల్ అండ్ మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ షాన్వీస్ కిచెన్.